9th April 2021. మూడవ రోజు భజగోవిందం. భజగోవిందం మోహముద్గర. మొదటి శ్లోకము. భజగోవిందం 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 మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్ కరణే. నిన్న మీనింగ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఇందులో రాసి ఉన్నది చదువుతున్నాను. Adore the Lord, adore the Lord, adore the Lord. O fool, when the appointed time for departure comes, the repetition of grammatical rules will not indeed save you. అంటే అక్కడ గ్రామటికల్ రూల్స్ కానీ అలా అప్రస్తుతమైన పనులతో అసలేని పనులతో మనం ఉండిపోతున్నాం. అది నన్ను రక్షించడం మనం తీసుకోవాలి. దీనికి కమెంటరీ మేడం, ఎక్స్ప్లెనేషన్ ఏంటి మేడం? కమెంటరీ కూడా ఉందా? ఉంది మేడం, ఉంది. చాలా ఎక్కువగానే ఉంది. 2-3 pages ఉంది కమెంటరీ. This is the refrain of the hymn and is sung at the end of every one of the other verses. అది అంటే ఇవే అన్ని ఒక్కొక్క శ్లోకం మళ్ళీ వచ్చేది. మళ్ళీ భజగోవిందం 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 అన్నది సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్ కరణే అని మళ్ళీ చదువుతుందాము. As at the end of every one of the other verses, as at the commencement of the hymn. ఎలాగో క్లాస్ కూడా లేదు. As we have already noted in the introduction, this does not occur in Swayam Prakasa's commentary. ఇది స్వయం ప్రకాశ కామెంటరీలో డస్ నాట్ అక్కర్ అన్నది. అది ఏమని చెప్తారు కదా స్వయం ప్రకాశ. Here the disciple is asked to occupy his mind with God rather than with such secular pursuits. అంటే సేమ్ పర్సూట్స్ దాని అబ్జెక్ట్ ఏంటంటే సెక్యులర్ పర్సూట్స్. అంటే ఏం చేస్తే సెక్యులర్ చెప్తుంది మతపరమైనటువంటి అవన్నిటితోటి అయిపోతూ అవన్నీ నేను ఇంకా ఒక దగ్గర వేస్తే పూజలు ఆ తర్వాత కర్మకాండలు వేసి నేను రక్షించు అంటే వ్యాకరణ కాండనే కాదు, వ్యాకరణ చిత్రాలను అని చెప్పుకోవడానికి లేదు. అది కూడా ఇచ్చారు మేడం. ఏంటి? such secular pursuits as the learning of grammatical rules. గ్రామటికల్ రూల్స్ అనేది ఉంది ఎలాగా శ్లోకంలో. ఇక్కడ గ్రామటికల్ అలాగా ఎన్నో అక్కర్లేని పనులన్నీ అంటే అవసరం లేని పనులతో మనం చేస్తున్నాం. ఆ పనులు రిప్రజెంట్ చేస్తుంది గ్రామటికల్ రూల్స్ అనేది. శ్లోకంలో అలాగే గ్రామటికల్ రూల్స్ అంటే ఓన్లీ గ్రామటికల్ రూల్స్. ఇప్పుడు మనందరికీ అంటే గ్రామటికల్ రూల్స్ అని కాదు, ఎన్నెన్నో మనం పనులతోటి ఇంకా నింపేసుకుంటున్నాం. అది మనం గుర్తు పెట్టుకోవాలి. The grammatical formula mentioned here, Dukrun Karane, is from the Dhatu Patha in Panini's work on grammar. సాధారణంగా వ్యాకరణమే ఒక లాంగ్వేజ్ కి చాలా ముఖ్యం. అందుకని ఆ పాణిని అనే గ్రామర్స్ అంటే అదనే కదా వ్యాకరణ సూత్రం రాసినవి. అది నువ్వు అట్లా చెప్పాను.
It stands for all grammatical formulas and in fact for all secular pursuits that do not involve any occupation with God. భగవంతుడితో ఏ సంబంధం లేని ఎన్నెన్నో రీతుల్లో అనిపిస్తున్నాయి, వాటన్నిటినీ అది రిఫర్ చేస్తుంది ఆ దృశ్యీకరణ అన్నది. కానీ ఇక్కడ అర్థం తీసుకున్నారు. అదే నేను చెప్పాను కదా, కేవలం వ్యాకరణ సూత్రాలే కాదు, అక్కడ వ్యాకరణ చదువుతున్న వాడికి చెప్పాడు. మనం ఎలా తీసుకోవాలి? ఆయనతో సంబంధం లేని యాక్టివిటీస్ అన్నిటిని వదిలివ్వాలి. ఆయన పరమాత్మ చేసే పనులే చేయమంటున్నారు. అంటే పరమాత్మని భజించు అని. ఇక్కడ భజించే అంటే భజన కాదు, అలాంటి ఆయనని ఆ పరమాత్మ తత్వాన్నే నువ్వు నిరంతరంగా స్మరిస్తూ ఉండు. భజన కూడా ఉండొచ్చు కానీ భజన కాదు ఇక్కడ. అంటే తాళాలు చేసే భజనే కాదు, భజించడం అంటే ఆయన్నే ధ్యానించు అని కూడా ఉంది. ఓకే. In the Chandogya Upanishad, the story is told of Narada seeking instruction from Sanat Kumara. చాందోగ్య ఉపనిషత్తులో నారదుడు సనత్ కుమారుని నుంచి ఇన్స్ట్రక్షన్స్ కోరినట్టుగా ఉంది. అంటే ఏంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే బోధన. Sanat Kumara asks Narada to tell him first what he knows already. అయితే అతను అది బోధించే ముందు అడుగుతాడు, ముందు నీకు ఆల్రెడీ ఏం తెలుసో అది నాకు చెప్పండి అడుగుతాడు. అంటే నీకేమో తెలుసు, ఫర్దర్ నేను చెప్తాను అన్నట్టు. Narada gives a long list of the sciences and arts, beginning with the 4 Vedas. అన్ని శాస్త్రాలు నాకు వచ్చింది. అంటే శాస్త్రాల పేర్లు చెప్తారు. తర్వాత వేదాల దగ్గర నుంచి ఇవన్నీ నాకు వచ్చింది. మళ్ళీ ఇంకా ఏం చెప్పండి నారద? Long list of the sciences and arts, beginning with the 4 Vedas and going down to snake charming. అది స్నేక్ చార్మింగ్ నుంచి సమస్తం నాకు వచ్చని ఆయన చెప్తాడన్నాడు. అంటే నీకేమే వచ్చింది? అంటే కళలు అవన్నీ వచ్చి ఎన్ని రకాల సైన్సులు వచ్చినా చెప్పాడు. శాస్త్రాలు, వేదాలు, ఇలాగైనా ఆయనకు తెలిసినవన్నీ విషయించాడు. కానీ ఆయన ఏమంటాడంటే అవన్నీ పనికిరావు. In this list, a high place is given to grammar, which is described as the Veda of the Vedas. అది వేదాలకు వేదమైనటువంటి గ్రామర్ కి చాలా ప్రాముఖ్యంగా చెప్పారు. It is so called because it is through grammar that one understands the Vedas by analyzing the words, etc. అలా ఎందుకు చెప్తారు? ఆ గ్రామర్ తెలియదు, వేదాలు బాగానే అర్థం చేస్తుంది. అందుకని బాగా అర్థం చేసుకుంటాం కనుక ఆ గ్రామర్ ని అంత ప్రాముఖ్యంగా చెప్తున్నారు. ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చారు మేడం, శంకర వ్యాకరణేన హి పదాది విభాగసః ఋగ్వేదజ్ఞో జ్ఞాయంతే. ఇచ్చారా? లేదు మేడం. అది చదవండి ఒకసారి. అంటే దట్ వన్ అండర్స్టాండ్స్ ది వేదాస్ బై అనలైజింగ్ ది వర్డ్స్ ఎట్సెట్రా అనే దానికి సంస్కృత్ లాగా బ్రాకెట్ లో ఇచ్చాడు మేడం. మళ్ళీ చదవనండి. శంకర వ్యాకరణేన హి పదాది విభాగసః గియేదదయో జ్ఞాయంతే. అదే వ్యాకరణం తెలుస్తూనే అంత బాగా తెలుస్తుంది.
ఇప్పుడు ఇక్కడ మనం ఈ నారదుల వారికి ఇప్పుడు సమాధానాన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే 4 వేదాలు తెలిసిన, సకల శాస్త్రాలు తెలిసిన, ఎన్ని రకాలైన అంటే ఏమంటారు బట్టి ఆర్ట్స్ ఏదైనా Fine arts. ఫైన్ ఆర్ట్స్ అంటే ఎన్ని తెలిసిన అప్పుడు మనకి ఏది కూడా అంటే షోడశ కళలు లేదా ఎన్నో చెప్తారు కదా, ఏమున్నా సరే అవి ఏది పనికిరావు దేనికి భగవత్ స్మరణ లేకపోతే. అందుకే ఇవన్నీ కూడా But all the disciplines of which Narada is a master are characterized by Sanat Kumara as being but names. ఏంటంటే వీటన్నిటిలో మాస్టర్ అయిపోయాడు నారదుడు. తర్వాత Narada is a master are characterized by Sanat Kumara as being but names. But names, NAMES, పేర్లు, నామము. అక్కడికి సెంటెన్స్ అయింది మేడం. ఓకే, ఇవన్నీ పేర్లు చెప్పాడు ఆయన చంద్రకుమార్ గారు. The infinite human exceeds these. అసలు ఆ కాన్వర్జేషన్లో ఇల్లు తెలిసినా సరే అసలైనటువంటి అనంత స్థితిని తెలుసుకోవడానికి అవేది పనికిరాదు అని చెప్తాడన్నారు. It is in the infinite. It is in the infinite that true happens lies not in the finite. అది అంటే అంతా కూడా ఆ ఇన్ఫినిట్ లోనే ఉంది, కానీ ఫైనట్ పరిమితత్వంలో ఏంటి నేను ప్రాపంచిక విషయాలన్నీ ఈ శాస్త్రాలన్నీ పరిమితమైనవి. Thus, grammar may be useful as a means for understanding the truth, but it taught not to be made an end in itself. అంటే రూల్స్ అది అండర్స్టాండ్ చేసుకోవడం వరకు అవన్నీ వస్తాయి వేదాలు, కానీ అది సమస్య. మేడం మీ వాయిస్ వినిపించట్లేదండి. ఇప్పుడు చెప్పింది వినపడలేదండి. ఇప్పుడు గ్రామర్ నియమాలు అర్థం చేసుకోవడానికి అవి పనికొస్తాయి, కానీ అవి సమస్తం కావు. What would grammatical knowledge do when death comes? అది వ్యక్తి వచ్చినప్పుడు ఎంత స్వరాలు ఉన్నా ఏమేమన్నీ చేయగలం, ఏది రక్షించాలి. If even expertise in grammar or linguistic analysis will not give solace to one at the time of death. అది అంటే లింగ్విస్టిక్ అనాలిసిస్ అంటే భాషా విశ్లేషణ, కానీ ఇవన్నీ శాస్త్రాలు తెలుసున్నా అట్ ద టైమ్ ఆఫ్ డెత్ మృత్యు సమయంలో ఇవేవి కూడా మనం రక్షించాలి. ఎందుకని నారదుల వారికి సకల శాస్త్రాలు తెలుసు, కళలన్నీ తెలుసు, నేర్చార్నింగ్ తెలుసు, అయినా కూడా ఇవన్నీ ఉపయోగం లేదని చెప్తారు. What will other disciplines do? What then should one do? అది అయితే ఏమో చేయాలి సార్. Shankara's answer, as in the answer of every sage teacher, is adore the Lord. ఏంటి శంకరాస్ ఆన్సర్? As is the answer of every sage teacher is adore the Lord. అది అంటే ప్రతి ఒక్కరికి శంకరుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే భగవంతుని భజించండి. ఎడోర్ అంటే ఆయనని ఆరాధించండి.
అదే ఆన్సర్. అంటే ఇక్కడ మనం ఎన్ని రకాల శాస్త్రాలు, ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఏదివన్నీ మృత్యు నుంచి తప్పించాయి. కేవలంగా ఆ భగవంతుని మనం చూపించడం అంటే ఆయన పూర్తిని జ్ఞాపకం చేస్తుంది, ఆయనని ధ్యానించడం ఒక్కటే మనం రక్షిస్తాం తప్ప ఇది ఏది మనం రక్షించట్లేదు. అంటే జీవితకాలం అంతా మనం పనికిరాని పనుల్లో మునిగిపోయాం. పనికిరాని పనులు అంటే ఏది మనం మృత్యు నుంచి రక్షించలేదు. సో మనం మృత్యు నుంచి రక్షించే జ్ఞానం అనేది నేర్చుకోవట్లేదు. అది సనత్ కుమార్ గారు నారదుడికి చెప్తున్నారు. నారదుడికి తెలియదంటూ లేదు. సకల శాస్త్ర పారంగతుడి, సమస్త కళలు తెలిసింది ఆయనకి ఇది ఏది నిన్ను మృత్యు నుంచి రక్షించాయి అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. Bhagavan Ramana says in the Ulladu Narpadu 40 verses on existence as దాని పేరు అది కావాలి అంటే 40 ఉన్నది 40 అని ఒక ఇది ఉంది మేడం. అదే 40 40 అంటే 40 ఉన్నది 40 అనే రమణ మహర్షి కూడా ఈ రకంగా చెప్పారు. Those people who have intense fear of death seek as their refuge only the feet of the great Lord. ఎవరైతే అంటే కేవలంగా దైవం యొక్క పాదాల యొక్క శరణ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే రక్షించబడుతున్నారు. ఎన్ని వేదాలు తెలిసినా, ఎన్ని శాస్త్రాలు తెలిసినా ఇవేవి ఇవన్నీ రక్షించారు. Who is without death and birth. వాళ్ళు మాత్రమే జనన మరణాలు లేని దాని నుంచి విముక్తులు అవుతారు. ఎవరైతే పాద పద్మాలని పరమాత్ముడి యొక్క పాద పద్మాలను శరణ వేడుతున్నారు. అంటే ఇక్కడ పాద పద్మాలు అంటే పాదాలు ఎక్కడ అలా కాదు, అంటే భగవతత్వాన్ని శరణ వేసే వాళ్ళకి ఇలాంటివి సంభవం. ఇక్కడ పాద పద్మాలు అనడంలో మనం ఎప్పుడు కూడా ఆ నమ్రతాపూర్వకమైన భక్తిని గుర్తు చేసుకోవాలి. Attachment to what perishes is not the way to release. Devotion to the imperishable can be the only means to imagine. Only means. అశాశ్వతమైనటువంటి వస్తువుల యొక్క పట్ల ఎంతో అనుబంధం. అశాశ్వతమైన వాళ్ళలో మన యొక్క బంధువులు, కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా అశాశ్వతమే. వాళ్ళ పట్ల అటాచ్మెంట్ అది కేవలంగా మనని వినాశనానికి దారితీస్తారు. కానీ మృత్యు నుంచి ఏది రక్షించారు. అంటే అశాశ్వతమైన వస్తువుల పట్ల ఉన్నటువంటి అటాచ్మెంట్ శాశ్వతత్వంలో మనకి లేదు. పవర్ అంత శక్తి వాడతాం. అంటే ఎంత ఫోర్స్ఫుల్ అటాచ్మెంట్ ఉంటుందో మనకు అశాశ్వతమైన వస్తువుల పట్ల, అదంతా కూడా అజ్ఞాన కారణంగానే జరుగుతుంది. To imagine that the finite goods will save one is a delusion. అదే ఈ పరిమితమైనటువంటి ఇవన్నీ కూడా మనల్ని రక్షిస్తాయి అనుకోవడం ఒక భ్రాంతి. చెప్పాను కదా, భ్రాంతి, అజ్ఞానము, మాయ, మోహము ఇవన్నీ కూడా దాని నుంచి. Such a one's mind is deluded. He is a fool, Modhamati. అలాంటి వ్యక్తి ఎవరైతే అశాశ్వత వస్తువుల పట్ల నమ్మకం గట్టిగా పెట్టుకుని ఉన్నాడో అతని మనసు భ్రాంతికి లోనయ్యింది. మనం అధ్యయనం చేస్తాం, పనికిరాలుగా సందేహిస్తూ తెలుసుకుంటాం. ఏది కూడా మనని మృత్యు నుంచి రక్షించలేదు. ఎన్ని కళలున్నా అవి రక్షించలేదు.
ఎన్ని శాస్త్రాలు తెలిసినా రక్షించలేదు. అందుకని కేవలం రక్షించగలదు. అంటే ఎలాగా? ఆ పరమాత్మ తత్వాన్ని పట్టుకోవడం వల్లే స్వస్వరూప జ్ఞానంతో తాను అమృతత్వాన్ని పొందుతున్నాడు. ఇది మనం గ్రహించాలి. It is also a delusion to postpone thinking of God to the time of death. మనం ఏంటి వచ్చేటప్పుడు ఆలోచించుకోవచ్చులే, ఇప్పుడు ఎందుకు అని పోస్ట్ పోన్ చేసేస్తాం. అంతేకాదు, పిల్లలకి ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చినా ఇది ఇప్పటి నుంచి అవసరమా ఈ జ్ఞానం, ప్రాపంచ విషయాల్లో డబ్బులు ఆర్జించే జ్ఞానం ముఖ్యం, ఇవన్నీ ముఖ్యమా అని మనం వాళ్ళని కూడా డిస్కరేజ్ చేస్తున్నాం. ఎన్ని డబ్బులు సంపాదించినా మనం ఏమైనా సరే మృత్యు నుంచి కాపాడుతుందా అంటే ఏమీ కాపాడదు. అయితే పెద్ద విచిత్రం ఏంటంటే జనరేషన్స్ తరబడి మనుషులు అదే నిజం అనుకుని కాదని తెలుస్తున్నారు. మళ్ళీ వాళ్ళ తర్వాత జనరేషన్ అశాశ్వతమైన వస్తువుల పట్ల మోహాన్ని నేర్చుకున్నారు. శాశ్వతత్వాన్ని వాళ్ళకి రాదు, వాళ్ళు తెలుసుకోరు, పిల్లలకి నేర్పరు. ఇలాగే జరుగుతుంది. అందుకని ఏది కూడా మనం రక్షించవు. కనీసం ఎక్కడ పనికిరానిది ఇది అని మనం గ్రహించాలి. ఓకే. The thoughts that are dominant in one's life, it is these that will recur at the end. జీవితంలో మనం ఏ ఆలోచనతో డామినేటెడ్ గా ఉంటామో, అంటే డబ్బులు అనే ఆలోచనతో ఉన్నామనుకోండి, లాస్ట్ లో కూడా అదే ఆలోచనలు వస్తాయి. జీవితంలో ఇంకా ఏదైతే మనం ఏ ఆలోచన గట్టిగా పట్టుకుంటున్నామో డామినెంట్ గా, అవే మనకి మరణ కూడా వస్తాయి. అందుకనే ఇప్పుడు చూడండి, నృసింహ పక్షంలో ఇప్పుడు నాకు రామాను నారాయణను నన్ను ఇదే నామస్మరణ చేస్తూ అంటే బాధ్యత డిస్టర్బెన్స్ బాగా ఎక్కువగా ఉంది ఇవ్వండి ఇవాళ. మీ వాయిస్ కలిసిపోయినట్టు వస్తుంది మేడం. ఇప్పుడు కొంచెం చెప్తాను. అంటే చెప్పడంలో శ్లోకము ఉంది కదా, ఇందులో నారాయణ అని నేను చనిపోయేటప్పుడు అనగలను, నేను ఒళ్ళంతా కఫంతో నిండిపోతుంది, బాధలతో నిండిపోతుంది, ఆక్సిజన్ అందదు. అంటే ఆ సమయంలో అలాంటప్పుడు నేను ఆ బాధల్లో మునిగిపోతేనే గాని నేను మీ నామస్మరణ చెయ్యలేను. అందుకని అప్పుడు నోరు కూడా రాదు నాకు, అంటే పెట్టలేదు నారాయణ అనడానికి కూడా. అందుకే ఇప్పుడు నీ నామస్మరణ చేసేస్తున్నాను, ఇప్పుడే చేస్తే మంచిదేమో అని అంటాడు. సాధారణంగా మనం ఏం చేస్తాం, చచ్చేటప్పుడు నామస్మరణ చేయొచ్చు, కానీ జీవితం అంతా ఏది అలవాటు చేసుకుంటే అదే చనిపోయేటప్పుడు మనం గుర్తొస్తాం. జీవితం అంతా ధనం ఉంటుంది, డామినెంట్ థాట్ ఇప్పుడు గుర్తొస్తుందన్న, ధనమే సర్వస్వంగా గుర్తొస్తుంది. జీవితం అంతా ధనాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం, మనుషుల పట్ల అంటే తన పుత్రికలు భర్త పుట్టాలు ఈ ప్రేమలోనే గడిచిపోతే చనిపోయేటప్పుడు కూడా అదే. జీవితం అంతా చుట్టాలని ఆదరిస్తూ అదే నాకు ముఖ్యం, అంటే వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలని ఆలోచిస్తుంటే అదే చివరిలో కూడా మనకు వస్తుంది. ఏదైనా ఏ విధంగా మనం జీవిస్తున్నామో ఆ ఆలోచన ప్రొఫెంట్గా చనిపోయేటప్పుడు వస్తుంది. అది చనిపోయేటప్పుడు ఎవరు భగవత్వాన్ని చేస్తామనుకోవడం ఈ ఆలోచన అక్కడ వచ్చేస్తుంది. అది మామూలుగా ఇన్నాళ్ళు సాధన తెలిసే లేకపోతే చేస్తున్నాం. ధనార్జన, వస్తువుల పట్ల మోహం, తను అర్జించిన వస్తువుల పట్ల మోహం, తన వాళ్ళన్న మోహం, వీటిలోనే అయిపోతుంది. అప్పుడు ఇంకా రామస్మరణ కానీ నారాయణ స్మరణ కానీ ఎలా జరుగుతుంది? అందుకని
శరీరం కొంత నిండిపోయి బ్లడ్ కొన్ని సెకండ్లో నిండిపోయి రామా అని నేను అనగల వాయు ప్రపంచం శరీరంలో అప్పుడు విపరీతమైన బాధ కలుగుతుంది. ఎప్పుడైతే శరీరంలో వాయువు ప్రసరించడంతో విపరీతమైన బాధకి సమస్యలు గురి అవుతున్న సమయంలో నేను అమ్మా నేను అన్నాను కదా, నాకు కూడా రాదు, నా బుద్ధి కూడా అది వెళ్ళదు, అందుకని ఇప్పుడు మంచిది అని అంటారు. చాలా మంచిది. నేను వసంత్ గారు ఏదో తెచ్చిస్తారు చాలా మంది జీత్ కుమార్ గారు బండి తెప్పించారు రాబోయే తీసేస్తారు. తీసుకుని చాలా బాగుంది. మేడం వినిపించట్లేదండి సరిగ్గా. సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే అన్ని దగ్గరే ఉన్నాయి. అంటే మళ్ళీ ఒక నిమిషం చెప్తుంది అంటే అర్థం కావట్లే మాట, వాల్యూమ్ వస్తుంది కానీ. ఇప్పుడు ఇప్పుడు మీరు వసంత్ గారు అన్నారు, అర్థం కాలేదు మాకు. ఆ లైన్లు పెట్టారు, ఇప్పుడు కొంచెం బాగుంది, చెప్పండి. ఆ లైన్లు ఆవిడ పెట్టి నేనేమో పాడి వినిపించండి అని పెట్టి పైన నేను మన మీటింగ్ ఫార్వర్డ్ చేశాను కదా, హిందీ మీటింగ్, అది ఫార్వర్డ్ చేస్తే నేను మర్చిపోయి అయ్యో ఆయన దాంట్లో పెట్టేసాను తీసేసరి కల్లా లైన్లు కూడా పోయి అద్భుతంగా ఉంటుందన్నమాట. అది అంతర్వేది వెళ్ళినప్పుడే కాదు, హృదయపూర్వకంగా దాన్ని ఆవిడకి ఎన్ని పాడినా హృదయంతో పాడే అలవాటు ఉంది. ఇంత చక్కగా అక్కడ అంటే అప్పుడు ఇది ఇంత బాగుంటుంది, అందులో చేయాలి ఉంది కదా, సత్యం మన ఆకర్షిస్తుంది. అదంతా నిజమే. ఆ సమయంలో ఎవ్వరూ భగవత్స్మరణ చేసే పరిస్థితి ఉండదు, ఎవరో పోటుకోసరి వాళ్ళ జీవితం అంతా పరమాత్ముడే స్మృతిని తప్పితే అప్పుడు అది గుర్తిస్తుంది. లేకపోతే అది ఎందుకు గుర్తిస్తుంది? ఇన్ని బాధల్లో గుర్తిస్తుంది, ఆ బాధలే గుర్తు అప్పుడు. అందుకని చనిపోయేటప్పుడు మనం భగవత్స్మరణ చేద్దామంటే అవధి సుమా అని చెప్పడానికి. ఓకే. It is not possible to turn one's mind to God when death approaches. ఏంటండి? It is not possible to turn one's mind to God when death approaches. అది వ్యక్తి సమీపించినప్పుడు ఒకటి భయం, ఆందోళన, అయ్యో ఈ జీవితంలో వదిలేస్తున్నాను. రెండోది ఏమో శరీరం అంతా బాధలతో నిండిపోతుంది. ఇదితోటి ఎక్కడ కుదురుతుంది భగవత్స్మరణ చేయడానికి? అదే చెప్తున్నారు, మనకు పెట్టిపోదు అక్కడ. మేడం సౌండ్ బాగా తక్కువ ఉంది. ఏం చేయడం, సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది అది మాత్రం. ఇంకా ఇప్పుడునా అది ఓ నిమిషం యాక్సిడెంట్ అవుతుందండి. ఒక టైం వస్తుంది, ఒక టైం రావట్లేదు. చెప్తున్నారు ఈ సిగ్నల్ మన చేతుల్లో లేదు. ఇది ఇప్పటికీ వినబట్టలేదు లేదండి, చాలా లోగా వస్తుంది. నేను గట్టిగానే మాట్లాడుతున్నాను, ఇప్పుడు పెరిగింది అలా. అందుకని మృత్యు సమయంలో వచ్చేటప్పుడు నామస్మరణ అంటే అవ్వద్దు. పరమాత్ముని ఏమైనా సరే స్మరించాలంటే ఇప్పుడే చెయ్యాలి అని దీని అర్థం. If one has not prepared oneself for it through repeated worship and devotion, Sri Krishna declares in the Bhagavad Gita as, and at the time of death, he who remembers me alone and departs, leaving the body, attains my being. Here there is no doubt.
లాస్ట్ లో చనిపోయేటప్పుడు ఎవరైతే నా నామస్మరణ చేస్తారో వాళ్ళు లిబరేషన్, ముక్తిని పొందుతారు, అంటే నన్ను పొందుతారు అని చెప్పాడు అన్నారు. ది ఫోర్స్ ఆఫ్ ది వర్డ్ అండ్ అంటే బ్రాకెట్ లో చా అని ఇచ్చారు మేడం. ఈజ్ దట్ అన్లెస్ వన్ హ్యాస్ బీన్ రిమెంబరింగ్ గాడ్ ఎర్లియర్, అంటే మొట్టమొదటి నుంచి అదే కదా ఇప్పుడు గుర్తు చేసుకున్న వాళ్ళకి ఎలాగ చూస్తారు. one cannot remember him at the time of death as time of death. అది అంటే జీవితం అంతా ఎవరైతే గుర్తు చేసుకోరో వాళ్ళకి చివరిలో కూడా రాదు. ఎందుకంటే తనకి ఏ ఆలోచనలు అలవాటు అవే వస్తాయి. బలహీనంగా ఉన్నప్పుడు అవే మనకి వస్తాయి. బలంగా ఉండే స్థితి అక్కడ ఎలాగా లేదు. సఫరింగ్ అప్పుడు మనకి వేటి మీద మోహాలు అవి పెంచుకున్నామో ఆలోచనలే వస్తాయి. As Sankarananda explains, even earlier and at the time of death, Purvam api antakalecha. వినబడలేదండి ఇప్పుడు. As Sankarananda explains, even earlier and at the time of death, Purvam api antakalecha. అదే మొదటి నుంచి ఏదైతే ఉంటుందో అంతకాలంలో కూడా అదే ఉంటుందని శంకరాచార్యులు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా అది అదే పాయింట్ ఇప్పుడు చెప్తున్నారు. ఇంతసేపు మనం చెప్పుకున్నది ఇప్పుడు చాలా బాగుస్తుంది మేడం. The name of God chosen for adoration in the present hymn is Govinda. ఏంటండి? ద నేమ్ ఆఫ్ God chosen for adoration. భగవంతుణ్ణి అర్చించడానికి ఇక్కడ గోవింద అన్న నామాన్ని తీసుకున్నారు. అంటే ఏ నామైనా చేయొచ్చు. ఇక్కడ ఉపయోగించుకున్న నామం గోవింద. Any other name of God will suit as well. అది ఏ ఇతర నామాన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఉపయోగించిన నామం మాత్రం గోవింద. A seer of the Rigveda proclaims the truth is one and the sages call it by various names. అది సత్యం ఒకటే, కానీ మహాత్ములు దీన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. They call it Indra, Yama or Mother Sivan, etc. Sri Krishna says. అంటే ఏంటండి? ఇంద్ర, యమ ఆర్ మదర్ శివన్. అంటే ఇక్కడ వేరే ఒకటి కోట్ చేశారు మేడం, అదేంటో నంబర్ ఇచ్చారు. సరే, దాని అక్కడ ఏంటంటే మనం ఇక్కడ ప్రస్తుతం విషయం ఏంటంటే ఏ పేర్లతో పిలిచినా పర్వాలేదు, ఒక్క గోవింద అనే ఉపయోగించక్కర్లేదు అని ఇక్కడ చెప్తున్నారు పాయింట్. Sri Krishna says in the Bhagavad Gita, whichever devotee desires to worship whichever form of the deity with faith, the particular mode of faith of that particular devotee I strengthen. అది అంటే కృష్ణుడు ఏమంటాడంటే ఎలాంటి దేవతనైనా మీరు ఆరాధించండి. తర్వాత ద పర్టికులర్ మోడ్ అంటే ఏ విధంగా నువ్వు అర్చిస్తున్నావు అన్న దాని మీదనే ఆధారపడింది. నేను ఆయా రూపాల్లోకి వస్తాను, వచ్చి నీకేం అంటే నేను అన్నిటినీ అక్కడ ఏంటంటే ఎంత డివోషన్ అన్నది ముఖ్యం, ఎవరిని పట్టుకున్నాం అన్నది ముఖ్యం కాదు. అంటే సర్వ సమర్పణ అన్న భక్తి ముఖ్యం. అక్కడ ఏ డైటీని పట్టుకున్నారా లేకపోతే ఎవరిని ఆరాధిస్తున్నారన్నది అప్రస్తుతం. కానీ సామాన్యులు ఏం చేస్తారు, ఈ సత్యసాయి బాబాకి ఏమో పవర్ లేదు, అలా షిర్దీ బాబాని పట్టుకుందాం, ఆయనకి కోరిక నెరవేరలేదు అనుకోండి, ఆయనకి శక్తి లేదు నా కోరికలు తీర్చేది అని అలా దేవతల్ని మారుస్తున్నారు అజ్ఞానంతో.
ఇది మనం గమనించాలి. అంటే మనం ఎంత భక్తిగా ఉన్నాం అన్నది అక్కడ ముఖ్యం, కానీ ఎవరిని పట్టుకున్నాం అన్నది ముఖ్యం కాదు. ఎంత పరిశుద్ధమైన పవిత్రమైన భక్తితో ఉంటే అంత బాగా ఉంటుంది. Sankarananda, commenting on this verse, observes any form of the deity may be worshipped. It may be Shiva, Vishnu, Indra, or any other. అదే శంకరాచార్యులు కూడా శివుడైనా విష్ణువైనా ఎవరినైనా అర్చించమనే చెప్తున్నారు. అంటే ఇక్కడ గోవింద అన్న పేరు పెట్టినంత మాత్రంలో అదే పేరు పెట్టుకుని అర్చించక్కర్లే. ఎటువంటి రూపాన్ని ఎవరికి ఏది ఇష్టమైతే వాళ్ళు దాన్ని అర్చించండి. బ్రాకెట్ లో శివం వా విష్ణుం వా వాపి ఇంద్రం అన్యం వా. అదేంలేండి నేను అర్థం. శివుడైనా విష్ణుడైనా అన్య రూపం ఏదైనా. Govinda is one of the names by which Sri Krishna is known. విష్ణుని గోవింద అని కూడా పిలుస్తారు, అందుకని కృష్ణ అనే బదులు గోవింద అని కూడా అనవచ్చు. The name occurs twice in the Vishnu Sahasranama. ఈ పేరు విష్ణు సహస్రనామంలో 2 సార్లు వచ్చింది గోవింద అని. In verses 33 and 71. 33వ దాంట్లో శ్లోకంలోని 71 దాంట్లో వచ్చింది. In his commentary on this work, Sankara gives the following meanings to the word Govinda. అది శంకరాచార్యులు వారు ఇక్కడ ఆ గోవింద అన్న పదానికి అలాంటి అర్థం ఇచ్చారు. అంటే పరమాత్ముని ఆ పేరుతో పెట్టారు. First meaning, he who finds or knows the earth. ఎర్త. Yes, madam. భూమిని తెలుసుకున్నాను. చదవండి పూర్తిగా. Govinda means he who finds or knows the earth. అలా పృథ్వీని తెలుసుకున్నవాడు గోవిందుడు. Second meaning, Govinda means he who is a lord of cattle. గోవులకు ప్రభు అని ఇంకో మీనింగ్. Third meaning, he who confers speech. మూడో మీనింగ్ ఏంటంటే అంతేనా, కన్ఫర్స్ స్పీచ్ అనా? అంతే మేడం. అదే వాక్కుకి, అది వాక్కుని నియమించేవాడని. And fourth meaning, he who is known through the Vedanta texts. అది వేదాంతం అంతా తెలిసినవాడు. అయితే నాకేమనిపిస్తుందంటే ఈ కమెంటరీ మనకి ఏం హెల్ప్ చేస్తుంది అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండ్ డిస్క్రిప్షన్ ఇస్తుంది మేడం. ఓకే, తత్వం కన్నా కూడా. Explaining the meaning of the term Govinda occurring in the Bhaj Govinda. సరేలేండి, భజ గోవిందంలో ఈ మీనింగ్ ని చెప్తున్నారు అని చెప్తున్నారు. Sankarananda says Govinda is so called because he is obtainable through the Vedanta texts alone. సరే, ఆయన్ని వేదాంత టెక్స్ట్ లోంచి పొందగలము. శంకరానంద అంటే ఎవరు? ఈ రాసిన వాడా శంకరాచార్యులనా? ఆ రచయిత అనుకుంటున్నాను. ఓకే. బ్రాకెట్ లో గోభిర్ వేదాంత వ్యాకర్ ఏవ విన్యతే లభ్యతే ఇది గోవింద. సరేనండి.
అంటే ఇంకా దాన్ని In the light of these, చెప్పండి. In the దాని light అర్థం of కూడా చెప్పేస్తాను, చదవండి. In the light of these explanations, it is clear Govinda stands for the highest reality. అదేంటండి, అంటే ఇక్కడ మనం ఎవరిని ఏ పేరుని పెట్టినా ఆ హైయెస్ట్ రియాలిటీనే గుర్తు చేసుకోవాలి, ఆ అనంతత్వాన్ని. The ground of existence, the goal of life, in a word, God. అంటే మన ఎగ్జిస్టెన్స్ కి, మన గోల్ కి అంతా కూడా ఆ గోవింద శబ్దమే చెప్తుంది. The word bhaja means adoration, service, worship. వర్షిప్ అంటే పూజ చేయడం, అంటే భగవంతుని అడోరేషన్ అంటే ఆరాధించడం, సేవ చేయడం. వర్షిప్ చేయడం అంటే పూజించడం. It indicates all the 9 grades of devotion. నవవిధ భక్తుల్ని అది చూపిస్తోంది. They are listening to the glory of God, Sravana. అంటే మొదటిది శ్రవణం, 9 నవవిధ భక్తులు ఏంటంటే చెప్తున్నారు. Second one, singing the praise of God, Kirtana. అంటే ఆ పాటలు కీర్తించడం భగవంతుని పాటల రూపంలో. Third one, thinking of God, Smarana. భగవంతుడి కోసమే ఆలోచించడం, అది స్మరణ, అదొక రకమైన భక్తి. అంటే Fourth one, adoring the feet of God, Pada Sevana. అది పాద సేవన అన్నది ఒకటి. Fifth one, offering worship to God, Archana. Sixth one, making obeisance to God, Vandana. ఏంటి వర్తన? Making Vandana, Vandana. వందన, అది ప్రణామం. Next, seventh one, servitude to God, Dasya. దాస్య భక్తి అంటాం కదా, సేవతోటి. Eighth one, friendship with God, Sakhya. భగవంతుడితో స్నేహ భక్తి, సఖ్య భక్తి అంట. And ninth one, ఓకే. and ninth one, self gift to God, Atma Nivedana. ఆత్మ నివేదన లేదా ఆత్మ సమర్పణ. The repetition of the phrase Bhaja Govindam thrice is for the sake of emphasis. అది అంటే ఒక 3 సార్లు వచ్చింది కదా, అది ఏంటంటే దాన్ని నొక్కి చెప్తున్నారు, ఎక్కువగా నువ్వు భగవంతుడినే సేవించండి, అందుకని భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం అని చదువుతారు. ఫస్ట్ శ్లోకం ఎక్స్ప్లెనేషన్ అయింది మేడం, కమెంటరీ. సెకండ్ శ్లోకం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 789 అండి, ఇక్కడ ఆపమంటారా చదవమంటారా? సెకండ్ శ్లోక ఒకటి చదవండి. మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. అది ఇది మనం రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ కొంత పర్వాలేదు కానీ, అంటే పదం ఒకవేళ అర్థం కానప్పుడు మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి, ఏ పదానికి ఏ మీనింగ్ అని. అది ఏదో
అంటే ఇక్కడ అక్కడ ఈ గోవిందానికి ఎంత ఈ మీనింగ్స్ అన్ని అంటే మనకు అంత అవసరమే లేదు. గోవింద పదం అన్నది భగవంతుడిని ఇండికేట్ చేస్తోంది. ఏదో ఒక దేవతని ఎవరు ఏ రూపంలో అర్చించినా నేను ఆ రూపంలో ఉంటానని చెప్తున్నాడు కృష్ణుడు. అందుకని అయితే ఈ నవవిధ భక్తుల్లో ఏ భక్తితో ఆరాధించినా పర్వాలేదు అది చెప్పారు. అంటే ఎలాంటి వేలో ఆరాధించినా ఓకే, కానీ అసలు ఏంటంటే మనం మళ్ళీ ఇంత జ్ఞానం తెలుసుకునేవని మళ్ళీ ఇక్కడ చెప్పారు కదా పూజలు చేయమని అంటే అలా కాదు. ఆ పరమాత్మ తత్వాన్ని గుర్తుపెట్టుకుని మనం చేయాలి. అంటే ఏమీ లేనటువంటి వాళ్ళకి అలాగా తర్వాత జ్ఞానం తెలిసిన తర్వాత పరమాత్మ తత్వమే ముఖ్యమని మన హృదయంలో ఉండాలి. ఇది ఇవాళ ఎక్స్ప్లెనేషన్ లో అంటే మనం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీనికి. అంటే నువ్వు వ్యాకరణ సూత్రాలు అని అంటే అప్రస్తుతమైనవి అనావశ్యకమైనవి పట్టుకుని లేకపోతే అశాశ్వతమైన వస్తు జ్ఞానంలో ఇమిడి ఉండద్దు. శాశ్వతమైన తత్వాన్ని పట్టుకో అని తిరిగి తిరిగి మనకి ఈ భజగోవిందంలో అంటే శాశ్వతమైనది ఏమిటి అదే మనం ఇన్నాళ్ళు ఈ జ్ఞానంలో మనకు తెలిసిపోయింది. ఇవన్నీ ముఖ్యం కాదు, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడమే లైఫ్ టార్గెట్ అని మనకు తెలిసిపోయింది. అందుకనే ఇందులో కూడా నువ్వు ఆ పరమాత్మ తత్వాన్నే పట్టుకో, అశాశ్వతమైన వాటినన్నీ నువ్వు పట్టుకోవద్దు, జీవితం అంతా దాన్ని వేస్ట్ చేసుకోకు అని అనంతమైన కారుణ్యంతో శంకరాచార్యుల వారు మనందరికీ చెప్తున్నారు. ఇది ఇక్కడ దీని అర్థం అది అనమాట. అంటే మనం అసలు ఈ కామెంటరీ చదవడం మనకి అంటే ఈ రోజు ఆల్రెడీ అయిపోయింది, దాని మీద అవసరమా అనిపించింది. అంటే చదివే ఏమైనా కొత్త పాయింట్ చెప్పారా అంటే ఆ భజ శబ్దానికి చెప్పారు, ఆ గోవిందా శబ్దానికే చెప్తున్నారు. మూఢమతే అంటే ఎవరికైతే అజ్ఞానంతో ఉన్నాడో వాడిని. ఇప్పుడు సనత్ కుమారుల వారు నారదులకి చెప్పింది చూడండి, అన్ని శాస్త్రాలు అవి మనకి రానే రావు, అవి ఏవి పనికిరావన్నాడు. కేవలంగా భగవత్ ఆ శరణాగతి తప్ప మరి ఏది పనికిరాదు. అంటే పరమాత్ముడిని నిరంతరం భజించడం. అదే నేను చెప్పాను కదా, ఆ దాని పేరు మహేంద్ర అనే ఒక వ్యక్తి చనిపోయి యోగి డంకన్ గ్రీన్లీస్ కి ఆ మరణానంతరం తన అనుభూతులు ఇక్కడ భూమి మీద ప్రార్థన చేస్తేనే నువ్వు అక్కడ హాయిగా ఉంటావు. అందుకని ప్రతిక్షణం ప్రార్థనలో వాడన్నారు. ఇప్పుడు ఈయన కూడా శంకరాచార్యుల వారు కూడా అదే చెప్తున్నారు, ప్రతిక్షణం ప్రార్థనలో గడపాలి. ఏదైతే శాశ్వతమైన పరమాత్మతత్వం దాన్ని పట్టుకోవాలి. లాస్ట్ సమయంలో ఏదైతే జ్ఞాపకం పెట్టుకుంటారో అదే వాళ్ళ పరమాత్ముడిని వాళ్లే నా దగ్గరకు వస్తారంటాడు కదా కృష్ణుడు. అంటే లాస్ట్ సమయంలో మనం ఎలాగా గుర్తు పెట్టుకోవడానికి మొదటి నుంచి మనకంతా అదే ఆలోచన ఉన్నదే వస్తుంది. అందుకని మొదటి నుంచి ఉన్న ఆలోచనలు లాస్ట్ లో అవే వస్తాయి తప్ప మరొకటి రావు. జీవితం అంతా అశాశ్వత వస్తువుల్ని పట్టుకున్నప్పుడు శాశ్వతత్వం ఎలా గుర్తొస్తుంది మనకి? అప్పుడు అసలు ఏది స్మరించే స్థితి కూడా ఉండదే అని మనం జీవితం అంతా అది గుర్తు రావాలంటే ఏ విధంగా గడపాలి, దేనికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం అని మనం చూసుకోవాలి. అప్పుడు మనకు అర్థం అవుతుంది దేనికి నేను ప్రాముఖ్యం ఇవ్వాలి. అంత ప్రాముఖ్యం ఇచ్చేస్తూ అశాశ్వతమైనటువంటి వస్తువుల్లో శాశ్వతమైన ఆనందాన్ని పొందాలని ట్రై చేస్తున్నామే, అది సంభవం కాదు. ఇవే మనకి లాస్ట్ లో కూడా గుర్తొస్తాయి. ఎందుకంటే మన అజ్ఞానం వల్ల మనకు ఉన్నటువంటి ప్రారంధ కర్మల వల్ల ఎవరు ఎంత చెప్పినా వాటిల్లోనే ఆనందం ఉంది అని మన మనస్సు స్థిరపడిపోతుంది. అలా స్థిరపడిన మనసుని జ్ఞానంతో, విల్తో, ఇచ్ఛాశక్తితో బయటికి తీయాలి. వీటిల్లో లేదు, ఇవేవి శాశ్వతం కావు, వీళ్ళందరూ నా వాళ్ళు అన్నవాళ్ళు ఎవరు శాశ్వతం కాదు, ఈ ప్రయాణంలో తాత్కాలికంగా నాతో ఉన్నారు తప్ప నేను అంత లంపటం పెట్టుకోకర్లేదు అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు హాయిగా జీవించగలం. ఎవరైనా మాట్లాడతారా? నేను నాకు తోచిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాక వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చదువుదాం, లేకపోతే ఆ లైన్ లోనే నేను ఆలోచించాల్సినట్టు అయిపోతుంది. పదాల అర్థం తెలియకపోతే చదువుదాం.
హలో, వినబడుతుందా? అలాగే మేడం, వినిపిస్తోందండి. ఎప్పుడైతే అది చదువుతుంటామో థాట్ లిమిట్ అయిపోతుంది అలాగే. ఎలాగ చదివి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా ముందే కామెంటరీ చదివిన తర్వాత నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? అలా చదువుదాం. లేకపోతే కామెంటరీ వద్దు మేడం, ఓన్లీ మీనింగ్ ఉంది మేడం చిన్న పేరాలో. ఆ ఓన్లీ మీనింగ్ చదివేశాక మీరు మీ కామెంటరీ చెప్పాక అప్పుడు ఈ కామెంటరీ చదువుదాం. ఎందుకంటే మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు ఏదైతే చెప్తున్నారో ఆ నెక్స్ట్ సెంటెన్స్ అది చాలా సార్లు అది ఉంటుంది మేడం. అది చాలా సందర్భాల్లో అంటే తత్వం రిలేటెడ్ గా ఉన్నప్పుడు చాలా సార్లు ఉంటుంది, నేను అబ్జర్వ్ చేశాను. మీరు చెప్పిందే ఉంటుంది ఆల్మోస్ట్ గా, మామూలు జనరల్ కామెంటరీ కాదు నేను మాట్లాడేది. ఓకే, అదే అందుకని అలా అర్థం కాకపోతే అక్కడ చూద్దాం, పదాలు ఏదైనా అర్థం కాకపోతే. అందుకే మనకి భజగోవిందం అన్ని రకాలుగా కూడా హెల్ప్ అవుతుంది. ఎన్నో అంటే ప్రాక్టికల్ లైఫ్ ఇంకా చదివాము, త్రిపుర రహస్యం చదివాం, అష్టావక్ర గీత చదివాం, ఇవన్నీ చదివాం. అయితే ప్రాక్టికల్ గా నాకేం హెల్ప్ అనేదానికి భజగోవిందం సహాయం చేస్తుంది మనకి. ఇన్ని చదివాక ఎలా ఉండాలి అన్నది నారద సూత్రాలు సహాయం చేసే భజగోవిందం కూడా సహాయం చేస్తుంది. వినబడిందా? ఇది వినబట్టం లేదా? వినిపిస్తుంది మేడం. ఇవన్నీ చదివాక ఏ విధంగా జీవించాలి అని మనకి డౌట్ వస్తుంది కదా. అక్కడ నారద భక్తి సూత్రాలు మనకు సహాయం చేశాయి. అంటే కేవలంగా భగవద్గీతత్వంతో ఎలాంటి వేలో భక్తి అన్నది కూడా చూపెట్టారు. భక్తుడి యొక్క లక్షణాలు ఏంటి, పువ్వులతో పూజించిన భక్తి అని ఎక్కడ చెప్పలేదు. భక్తుడికి ఉండవలసిన అర్హతలేంటి అది మనం తెలుసుకోవాలి. మనకి ఎన్నో అంటే జన్మల నుంచి అలవాటైన అజ్ఞానాన్ని తొలగించుకోవడం అన్నదానికి మనం సంసిద్ధం కాకపోతే ఎన్ని చదివినా మనల్ని ఎవరు ఉద్ధరించలేరు. సో రాడికల్ గా మనమే మారాలి. ఆ రాంగ్ కాన్సెప్ట్స్ ని తీసేసి రైట్ కాన్సెప్ట్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మనమే. అహం ఉందనుకోండి, నాకు తెలిసిన జ్ఞానమే ఎక్కువ అన్న దగ్గర వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోలేరు, ప్రాప్తం ఉండదు. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? ఏదైనా మీరు చెప్పండి. అంటే చిన్న చిన్న ముక్కలు ఏవైనా సరే మీకు అనిపించినవి మాట్లాడచ్చు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. వాళ్ళ విషయం అంతా కూడా ఇందాకలు చెప్పారు, భ్రాంతి, మోహం, అజ్ఞానం ఇవన్నింటినీ కూడా వదులుకుంటే ఎప్పటికైనా సరే పరమాత్మని అర్థం చేసుకుని ఆయన యొక్క కృపకి పాత్రలు అవుతారని చెప్పి విషయం అర్థమైంది. పరమాత్మ యొక్క తత్వాన్ని ఎలా పొందాలి అంటే ఎప్పుడు అజ్ఞానం అనకూడదు. అలాగే మోహం అనేటువంటిది వదులుకుంటే మనకి చాలా బాగుంటుందండి. ఈ మోహంలో ఉండిపోయి ఎంత అజ్ఞానంలో ఉంటున్నామంటే ఇదే శాశ్వతం, ఇదే అశాశ్వతం అనే విషయాన్ని ఎప్పుడైతే ఎరుకగలిగి తెలుసుకుంటారో ఇది అశాశ్వతం, అసలైనటువంటి పరమాత్మ శాశ్వతమైనటువంటి అసలే శాశ్వతం అని చెప్పేసి విషయాన్ని తెలుసుకుంటే మనకి అనేక తత్వాలైతేనేంటి, ఆయన విషయాలైతేనేంటి, ఏదైనా సరే ప్రతిదీ కూడా ఎంత నిశ్చలమైనటువంటి మనసుతోటి భగవంతుని పరిశుద్ధమైనటువంటి మనసుతోటి పూజించగలిగితే గనుక, ప్రార్థించగలిగితే గనుక జీవితం. అంతేకాదు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు పరమాత్మ పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా అతని యొక్క నామాన్ని చెప్పుకుంటూ మరణాంతర కాలంలో ఆయన నామం ఇప్పుడు మీరు చెప్పారు, గుర్తొస్తుందో గుర్తురాదో అశాశ్వతమైనటువంటి ఈ విషయాల గురించి ఆలోచించి ఆఖరి మధ్యలో ఏదైనా చెప్తున్నా సరే ఆ టైంకి గుర్తు రాకపోవడం కూడా మా యొక్క దురదృష్టం అవుతుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండి
ఎప్పటికైనా ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఎరుకు కలిగి పరమాత్మ యొక్క నామాన్ని చెప్పుకుంటూ ఏంటి మేడం? చెప్పండి, నేనేం అనలే. ఆ, ఇప్పటికైనా ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటూ ఉండి ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకుని భగవాన్ నామం గురించి ఎంత ప్రతిదీ కూడా ఎంత బాగా చేయగలిగితే ఏదైనా సరే మోహం అనేటువంటిది విడుచుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మోహం విడుచుకోవాలి, అహంకారం అనేటువంటిది పోవాలి, కర్తృత్వ భావన అనేటువంటిది నేను చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా పోగొట్టుకుంటే ఎప్పటికైనా సరే పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం అని చెప్పేసి విషయం అర్థమైందండి. ఈ భజగోవిందం ఎంత అంటే జీవితంలో మనిషి ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రతి పనిని కూడా ఏదైనా సరే నువ్వు చేస్తున్నావు అంటే అదంతా కూడా ఆయన యొక్క తత్వంతోనే నడుస్తుంది తప్ప ఇంకేమీ కాదని చెప్పేసి విషయం అర్థమవుతుంది. బాగుంది. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? హలో, నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఇవాళ నా అదృష్టం బాగుంది, ఇప్పటి వరకు వచ్చింది. అవునా? అదే అమ్మా, ఇప్పటి వరకు చాలా గ్రంథాలు పరమాత్మ తత్వం గురించి మీరు చెబుతూనే వచ్చారు. అది మా అడ్డదిడ్డమైన ప్రశ్నలన్నిటికీ ఓ విధంగా అంటే పిల్లల్ని చిన్నప్పుడు లాలించాలి, తర్వాత ఎలాగ ఫ్రెండ్షిప్ గా చూసుకోవాలి, అలా అలా చేస్తే ఆఖరికి తాడనం అంటే తన్నులు తినాలి అన్న స్థితిలో మేము ఉన్నాము. అయితే ఇప్పుడు మా ఆ స్థితి నుంచి మాకు ఎలాగైనా సరే ఈ మూర్ఖపు మాటల నుంచి మమ్మల్ని తప్పించి మాకు ఒక జ్ఞానాన్ని కల్పించారు మీరు. దానికి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలా మీరు చేస్తుంటే కొంచెం కొంచెంగా బాగుపడుతున్న మాకు మరో కొరడా జడిపింపు ఈ భజగోవిందం. నిజంగానే చాలా ఎన్నో మోహాలు పెట్టుకొని మాకు ఉన్న అజ్ఞానం మేము తెలుసుకోలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎన్ని బాధలు పెడుతున్నామో మేము. ఇవాళ ఈ మాటలు విన్నాక నిజంగానే మీ ఓపిక నా జోహార్లు. ఎంత బాగా చెప్తున్నారు. అసలే ఈ ఫోన్లు పనిచేయం, వినిపించవు, రిపీటెడ్ గా గొంతు నొప్పి వచ్చేలాగా అన్ని సార్లు చెప్తూనే ఉన్నారు. ఎంత బాగా చెప్తున్నారమ్మా. నిజంగానే మోహాల కారణంగానే మనిషి ఇంత అజ్ఞానంలో ఉంటాడని రోజు అర్థం అవుతున్నా మళ్ళా ఆ క్షణంకి మైమరుపులా కలిగిపోతున్నది మాయలాగా. ఏదైనా జ్ఞానం అయితే స్థిరంగా ఉండేలాగా రోజు విని 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 కొన్నాళ్ళకి అనగననగ రాగమత్సైళ్ళని వినగా వినగా మాకు ఈ జ్ఞాన సంపద పెరుగుతుందనే ఆలోచనతోని చాలా ఆనందంగా ఉందమ్మా. ధన్యవాదాలమ్మా. అంటే సిగ్నల్ వచ్చేది ఎవరికి అలాగే ఉంది సిగ్నల్. అవునమ్మా, అందరికి అలాగే ఉంది. కాకపోయినా వినిపించలేదు అనేసరికి మళ్ళా మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు కదా. చాలా ఆనందంగా ఉందమ్మా ఇవాళ. నిజంగా అశ్రుపూరితంగా అయిపోయింది అయినాలు. నాకు ఆ సామెత గుర్తొచ్చింది. అదే చిన్నపిల్లల్ని లాలించాలి అలా చెప్తారు కదా, 5 ఏళ్ల వరకు లాలించాలి, తర్వాత వాళ్ళకి ఫ్రెండ్ లాగా ఉండాలి, అదే తాడనం చెయ్యాలి, తర్వాత ఫ్రెండ్ లాగా ఉండాలి. కానీ ఇప్పుడు మేము ముసలైపోయిన మాలో ఉన్న అజ్ఞానానికి అంత గట్టిగా ముట్టకాయలు పడితే గానీ బుద్ధి రావడం లేదని దానికి అది శరీరం ఏదో సంబంధం. మొత్తానికి చాలా ఆనందకరంగా ఉంది ఇవాళ. మీకు సిగ్నల్ రాలేదా? నిన్న అలాగే కట్ అయిపోతూ ఆ లాస్ట్ లోనైతే పాతక్కువ 7:20 అయ్యేసరికి ముగిసిపోయింది. మరి మీరు అంతవరకు మీటింగ్ చేశారు అన్నది కూడా మాకు తెలియలేదు. నమస్తే అమ్మా. నమస్కారం. సో మధ్య మధ్యలో కట్ అయిపోయినా ఎంతో ఓపికగా చెప్పారమ్మా.
ఎందుకంటే వీటన్నిటికీ మూలం ఏంటంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం, అంధకారం, దానికి మోహాలమ్మ. అంటే ఎన్ని రకాలైనటువంటి మోహాలు అయితే ఉంటున్నాయో అన్ని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే వాడిచ్చినటువంటి కామెంటరీ కంటే మీరు చెప్పేటువంటి మీ హృదయాంతరాల్లోంచి వచ్చినటువంటి ప్రతి పదం కూడా మా హృదయాన్ని స్పృశిస్తుందమ్మా. అంటే 9 నెలల్లో అంటే ప్రతిరోజు మేము ఇలాంటి వేదాంత జ్ఞానం వినటం వలన మాలో కొన్ని ఉన్నటువంటి అజ్ఞాన అంధకారమే పోవడమే కాకుండా అంటే ప్యూరిఫై అమ్మా. అంటే ఆ మనసుని మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు అంటే బాహ్య శరీరానికి ఎలాగైతే ఆహారం పుచ్చుకుంటున్నామో ఈ మనస్సును కూడా మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇలా వేదాంత జ్ఞానంతో మా మనసును కూడా శుద్ధి చేశారమ్మా. అంటే దానివల్ల మేము ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఎంతో ఆనందదాయకంగా, అంటే ఇంతకుముందు మీకు 2-3 సార్లు చెప్పాను, ఇప్పుడు ప్రతి పనికి కూడా ఆనందం, అంటే ఎంత కష్టమైన పని అయినా సరే విసుగు చిరాకు లేకుండా, విరామం లేకుండా చక్కగా చేయగలుగుతున్నాము. కాబట్టి ఇలాంటి అంటే దీనికి భజగోవిందానికి మోహం ముద్ర, అంటే మన మోహాన్ని కూడా తీసేటువంటిది అన్నటువంటిది భజగోవిందం ఉందమ్మా. అంటే వాడు గోవింద అని, గోవింద, భజ అని చాలా శబ్దాలకి వాళ్ళ అర్థాలు ఇచ్చారు. సో ఇప్పుడు లాస్ట్ లో మీకు అది చెప్పారు గోవింద్ అంటే హైయెస్ట్ రియాలిటీ అని. అది ఇంతకుముందు మీరు ఎన్నోసార్లు చెప్పారమ్మా. అంటే ప్రతి ఎక్కడ మనం ఏం చేస్తున్నా మమ్మల్ని ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఏదో రూపానికో లేకపోతే ఒక నామానికో పరిమితం కాకుండా మమ్మల్ని ఏం చేస్తున్నారు మళ్ళీ పిల్లకి పట్టి మళ్ళీ లాస్ట్ ఎక్కడికి, అంతే తప్ప మళ్ళీ ఇది గోవిందులో కృష్ణులాగా విష్ణువులో కాకుండా హైయెస్ట్ రియాలిటీ ఏదైతే ఉందో అక్కడికి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మళ్ళా రూపానికి నామానికి మళ్ళీ పరిమితం మీద మాకు ఇబ్బంది కలుగుతుంది. సో ఇలా ఏంటవుతుందంటే ప్రతిరోజు కూడా అంటే మీరు ఏదైతే సిద్ధాంతం వన్నెస్ అది నమ్మారో, అంటే చాలా సంవత్సరాలు మీకు వన్నెస్ అన్న పదం మీ నోటి నుంచి వినడమే తప్ప ఈ వన్నెస్ అనేది ఏమిటో అనేది ఇప్పుడు మాకు చాలా క్లారిటీగా అర్థమైందమ్మా. అంటే ఉన్నది ఒక్కటే, మేము అద్వితీయం. ఆ ఉన్న ఒక్కదాన్ని ఇన్ని రూపాలు ఎలా ఉంది, అంటే ప్రపంచం ఎలా మిథ్య అయింది అంటే ఇన్ని అనేకమైన విషయాలు అలాగే నవవిధ భక్తులు చెప్పారు. అలాగే నారద భక్తి సూత్రాలలో మనకి చాలా చక్కగా చెప్పడం జరిగింది. అలాగే సనత్ కుమారుడు అడిగినటువంటి క్వశ్చన్ కి నారదుడు చెప్పిన, అంటే నారదుడు సనత్ కుమార్ అన్ని తెలుసు నాకు, అన్ని కళలు అన్ని శాస్త్రాలు ఇన్ని వేదాలను చదివినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం అనేది రావడం దుర్లభం. ఎందుకంటే ఆత్మజ్ఞానం అనేది ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో మీరు చెప్పినట్టు అష్టావకర గీతలో గుర్రం కాలు రికాబులు పెట్టినందుకు మాత్రం ఆత్మజ్ఞానం పొందొచ్చు అని చెప్పింది. అంటే మనసు ఎప్పుడైతే పరిశుద్ధం అయిపోయింది అది రావడానికి క్షణకాలం పట్టదు, కానీ దానికి మనం సిద్ధంగా ఉండాలి. గురువు ఎందుకంటే అక్కడ గురువు శిష్యుడు ఇద్దరు కూడా దానికి తగ్గవాళ్ళు. అందుకే తర్వాత చెప్తారన్నమాట మనకి అష్టావకర గీతలో కూడా జనక చక్రవర్తి ఈ సమస్త సృష్టికి నేనే ఆధారభూతున్నాయి ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ అఖండాత్మ అయిందో సమస్త సృష్టికి, అందుకే మీకు ఇంతకు ముందు మీకు ఇది ఒకసారి అడిగేది కృష్ణ గీతలో భగవంతుడు అంటే పరమాత్మ అన్నిటికీ నేనే కారణం, అన్ని నేనే చేస్తున్నాను, నేనే చెప్తున్నాడు. అంటే ఆ శ్రీపాదవల్లభ చరిత్ర చేత ఆయన నేనంటే, రమణ మహర్షి చేత ఆయన నేనంటే, తర్వాత షిరిడి సాయిబాబా అన్ని నేనంటే, ఎంత ఎవరి నేనెవరు అంటే ఈ హైయెస్ట్ రియాలిటీ ఏదైతే సృష్టికి ఆధారభూతమై ఉందో, ఏదైతే పరబ్రహ్మ పరిపూర్ణమైన పరబ్రహ్మము అంటే వీళ్ళంతా అక్కడ నుంచి వచ్చారనేటువంటి ఆ గొప్ప నగ్న సత్యం మాకు బాగా అర్థమైందమ్మా. కాబట్టి అంటే మీరు ఏ గ్రంథం చదివినా, అంటే ఏ గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా మళ్ళీ చుట్టి తిరిగి మీరు ఏం చేస్తున్నారంటే ఈ రూపానికి మన నామానికి మమ్మల్ని పరిమితం చేయకుండా ఏదైతే మేము పట్టుకోవాలో, దేనైతే మా పరమగమ్యం ఏంటో దాన్ని బాగా నిర్దేశించారమ్మా. నిజంగా చెప్పాలంటే ఇలాంటి గొప్ప ఎక్స్ప్లెనేషన్ దొరకడం మాకు చాలా దుర్లభమమ్మా. ఇలాంటి ఇలాంటి జ్ఞానాన్ని మాకు అర్థమయ్యే నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి ప్రతి కూడా మాకు బోధిస్తున్నారమ్మా. మీకు నిజం చెప్పాలంటే నిజంగా ఇది ఏ మఠాధిపతులు పీఠాధిపతులు అంటే మీ సరి సమానమైనటువంటి వాళ్ళతో ఉంటే ఒకలా ఉంటుంది. అంటే మా స్థాయి ఇలా ఉంది కాబట్టి మా స్థాయికి మీరు దిగి దీన్ని క్లియర్ గా చెప్తున్నారని మాకు క్లారిటీగా అర్థమవుతుందమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప జ్ఞానం అందించినట్టు మీకు శతకోటి నమస్కారాలమ్మా. గురువం తత్సత్. నమస్తే అండి, బాగా చెప్పారు. ఇంకా ఎవరైనా అంటే ఏదైనా మన టార్గెట్ మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలంటే
అంటే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి అర్థమైన వేలో అందరూ చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరికి ఎంత అర్థమవుతుంది అది. అందుకని మనం ఇంకా మన అంతర్గతమైనటువంటి జ్ఞానంతో అర్థం చేసుకుంటే ఇంకా మంచిది. కారణంగా మూలం పట్టుకుంటే మనకి ఆ చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది. మాట్లాడతారా? ఏ పని చేస్తున్నా కేవలంగా భగవత్ స్మరణ అంటే ఇక్కడ భగవంతుడు అనగానే మనం ఎలా అంటే మన స్వరూపమే పరమాత్మ స్వరూపమే ఉంది, అది కూడా గుర్తుపెట్టుకుంది. అయితే మనస్సు నేనని పెట్టుకోకుంటే మళ్ళీ పొరపాటు వస్తుంది. మనస్సులో వికారాలన్నీ నేను అనుకోకూడదు, అప్పుడు అహంకారం పెరిగిపోతుంది. అందుకని మనస్సుకు అతీతమైన పరమాత్మ స్థితిని మనం నిరంతరంగా గుర్తుపెట్టుకుని అన్ని పనులు చేస్తున్నంతసేపు జీవితం అంతా పూజ అయిపోతుంది. మన ఇంటికి వచ్చిన వ్యక్తికి మంచినీళ్ళు ఇస్తున్నా అంటే భగవంతుడికి ఇస్తున్నానని భావిస్తే అది పూజే. అలాగే తప్పనిసరిగానే కాదు, మన అవకాశాలు వెతుక్కోవాలి కూడా. సేవా అవకాశాలు వెతుక్కుంటూ నిష్కామ సేవ చేస్తే చాలా గొప్పది. నేను శారద అడిగినట్టుగా సేవకి ఏమి ఫలితం లేదా అంటే నిష్కామ సేవతో మనసు పరిశుద్ధం అయిపోతుంది. పరిశుద్ధమైన అంతఃకరణం వల్లే మనమేమో అసలైనటువంటి పరమాత్మ తత్వాన్ని పొందగలం. అందుకే మనం ఉన్న స్థాయిలో మనం చేయగలిగేది నిష్కామ కర్మ. కామ్య కర్మలు చేయకుండా నిష్కామ కర్మలు చేస్తాం అనుకోండి, జీవితం అంతా హాయిగా జీవించగలం. నిష్కామ కర్మ చేయగా నిష్క్రియత్వం అంటే పని చేసినా చెయ్యలేని స్టేజ్ వచ్చేస్తుంది. నిష్కామ కర్మలకి అంత పవర్, కర్తృత్వాభిమానం పోతుంది. ఓకే, ఎవరైనా ఏమైనా డౌట్ అడిగినా ఇంకా లేకపోతే మీ అనుభవం ఏమైనా చెప్పినా సంతోషం. మీకు ఏమర్థమైంది అన్నది ఒక 2 వాక్యాల్లో చెప్తే చాలు. ఎందుకంటే మన జీవితం అంతా ఎన్నో రకాల సమస్యలండి అంటారు. సమస్యలు మనం మనస్సుకి తెచ్చుకున్నవే. సమస్యగా భావించడం అనేది మన జటిలమైన మనస్సు చేస్తోంది. ప్రతిదాన్ని మనం దానికి వ్యతిరేకంగా ఆశించడం వల్ల అది సమస్య అయిపోతుంది. లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటే ఏది సమస్య కాదు. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, ఆ కోరికల వల్ల మనకి నిత్య జీవిత విషయాలు దానికి దోహదం చేయకపోతే మనకి సమస్యలుగా ఉంటాయి. సమస్యలు మనం సృష్టించుకున్నవే. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? మాత్రం చాలా మంచి అంటే శంకరాచార్యుల నుంచి మానవాళ్ళంతటికీ ఉపకారం చేసేటటువంటిది అన్నమాట. సరే, అయితే ఎవరు మాట్లాడకపోతే ముగించేద్దాం. అందరికీ నమస్కారం.